బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలం అందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అదిగో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. పద్దెనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 11, 12, 13. దయ్యముల యొద్ద విచారణ చేయువారిని మీ మధ్యలో ఉండనీయవద్దు. వీటిని చేయు ప్రతివాడు దేవునికి అసహ్యుడు. ఇప్పుడు తర్వాత, మీరు మీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండండి. ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. ఇది ఒక సబ్జెక్టుగా నేర్చుకుందాము. ఇది ఈరోజు అవ్వదు, ఒక 2-3 వర్తమానాలుగా వీటిని మనం నేర్చుకోవలసి ఉంటుంది. దయ్యములను గూర్చి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాము. చాలా విలువైన విషయాలు ఈ వారం మీతో పంచుకోబోతున్నాను. ప్రియులారా, సాధారణంగా ఈ విషయాలు సాతానుకు ఇష్టం ఉండదు. కనుక చిన్న చిన్న అవాంతరాలు కలిగించడానికి సైతాను ఏదో ఒక రీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం కాస్తంత నిగ్రహము కలిగి సాత్వికమైన మనస్సుతో కాస్తంత ఓర్చుకోండి. వేడి ఎండతాపం ఎక్కువగా ఉంది, కూర్చోవటం కొంచెం ఫ్యానులు తిరిగినా ఇబ్బందిగానే ఉంది. అయినా ఓర్చుకోండి. మన యేసయ్య మన కోసము భయంకరమైన ఎండవేడిలో ఆయన కొన్ని గంటలు శిలువ శిక్షను భరించాడు. అది మనము ఎన్నడూ చేయలేనిది, మరువ జాలనిది. శ్రమలు పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, దేహమంతా గాయాలైనాయి, రక్తసిక్తమైపోయాడు, దాహము కొన్నాడు, దాహమని అలమటిస్తే చేదు చిరకనిచ్చారు. ఎంత ఘోరమది! నీ శిక్ష ఆయన మీద పడింది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు క్షమించండి. ఈ ప్రసంగాన్ని మీకు అందించే ముందు నేను రాత్రికాల సమయంలో ఈ విషయాల్లో ప్రభువుని అడిగాను. ప్రభువా, నేను నేర్చుకున్నది, సర్చ్ చేసింది ఈ విషయాలన్నీ స్థిరమైనవేనా కాదా? క్రైస్తవ లోకంలో దయ్యాలున్నాయి అని నమ్మేవారు కొందరుంటే, క్రైస్తవంలో కూడా
దయ్యాలు లేవని బోధించే బోధకులు ఉన్నారు. ఇక్కడ మరొక వెర్షన్ ఏంటంటే, దయ్యాలు అంటున్నాము చూసారా, అసలు దయ్యాలు కాదండి అంటే దే మీన్, మీరు దయ్యాలన్నీ దేన్ని అంటున్నారు, మనుషులు చచ్చిపోతే దయ్యాలు అవుతారంటున్నారు కదా. కాదు, అలాంటి దయ్యాలు లేవు, దురాత్మలు ఉన్నాయి. దేవుని యొద్ద నుంచి పడద్రోయబడిన దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలే దయ్యాలుగా తిరుగుతూ మనుషుల్ని పట్టుకుంటాయి అని బోధించే బోధ మరొక బోధ. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దాదాపుగా ముత్యములు లాంటివి, వాటిని అన్నింటినీ మనం అక్కడక్కడ ఉన్న వాటిని జాగ్రత్తగా తెచ్చి కూర్చి హారముగా చేసుకుంటే అవి ఒక చక్కటి పనిముట్టుగా అందముగా కనిపిస్తుంది. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో దాదాపుగా దేవుడు మానవునికి కావలసిన సందేహాలకు కావలసిన జవాబులన్నీ బైబిల్లో దేవుడు పెట్టి ఉంచాడు. అయితే వాటిని మనం వెతుక్కోవలసిన అగత్యత ఉంటుంది. నాకు తెలిసి మన సంఘములో ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి ఈ సహవాసములో ఉన్న మీరు ఏమి నమ్ముతారు చెప్పండి? దయ్యాలు ఉన్నాయి అని నమ్ముతాం. సరే, కొందరి బోధ ఏంటంటే అసలు దయ్యాలనేవే లేవు అంటారు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అంటే వారి అనుభవంలో వారు చూడలేదు. నేను బాల్యకాలము నుంచి మరి ఈ విషయాలను చూశానండి. మీకు చెప్తుంటాను కదా, అప్పుడప్పుడు ప్రభు నాన్నకు ప్రత్యేకముగా స్వస్థత వరం ఇచ్చారు. ముఖ్యంగా మరి నాన్న దయ్యములను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరుచుట అనేటువంటి ప్రత్యేక తలంతును కలిగి ఆయన సేవా దినాల్లో ముఖ్యంగా మేము బాల్యములో బహుబలముగా ఆ కార్యక్రమాల్లో నాన్న వాడబడ్డారు. ప్రియులారా, దురాత్మలైనటువంటి వారు దయ్యములుగా చలామణవుతున్నారా? చనిపోయినటువంటి వారు దయ్యాలు అవుతారా? లేదా అసలు లేవా? ఇక్కడ 3 విషయాలు ఈ రోజున మనం ఈ సబ్జెక్టు గురించి నేర్చుకుందాం. ప్రభువా, నేను రేపు బోధించవలసి ఉంది కనుక ఈ విషయాల్లో మరి ఎట్లా ప్రభువా, ఇవి నేను ఖచ్చితమైనటువంటి నిర్ణయం, ఈ మాటల విషయాల్లో నాకు ఒక చక్కటి క్లారిటీ, స్పష్టత నీ నుంచి కావాలి అని నేను ఆశించాను, ప్రార్థన చేశాను. అయితే ఆశ్చర్యముగా దేవుడు నాతో మాట్లాడాడు రాత్రికాల సమయంలో స్వరము ద్వారా. 3 గంటల వేళ ఈ విషయాల్లో నేను సందేహము కలిగి ఉన్నాను. నేను సెర్చ్ చేసినటువంటి విషయాలు, ఈ విషయాల గురించి ప్రభు స్వరముతో నాతో మాట్లాడినటువంటిది ఏంటంటే, అది 3 గంటల సమయంలో ప్రభు నాతో మాట్లాడారు. అక్కడ ఏంటంటే మరి అనాది సంకల్పము మీకు తెలియచేయబడింది అని ఒక స్వరము నాకు వినబడింది. నేను లేచి వెంటనే నోట్స్లో మళ్ళీ మర్చిపోతానేమో ఆ మాటలని నోట్ చేశానండి. అది టైం అప్పుడు 3 గంటల 10 నిమిషాలు అయింది. నాకు కొన్ని దర్శనాలు ఇచ్చాడు.
ఈ దయ్యాలకు సంబంధించి నేను మీకు చాలా క్లియర్గా ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది అయిన తర్వాత మనం ప్రభు వల్ల తీసుకోవలసినటువంటి వారిమై ఉన్నాం. అపవాది సాతాను అంటే వేరు, తన గురించి మనం తర్వాత నేర్చుకుందాం. అపవాది, సాతాను, లూసిఫర్, తేజో నక్షత్రము, ఆది కాండములో ఆది సర్పము, అదే మహాఘట సర్పము. ఇతని చరిత్ర వేరు, తర్వాత అతని గురించి చూద్దాం. లూసిఫర్తో పాటుగా దూతగణాలు కొన్ని పడ్డాయి. వాటిని దురాత్మల సమూహం అని బైబిల్ చెప్పింది. వాటి గురించి తర్వాత చూద్దాం. శరీరముతో జీవించి మారు మనసు పొందకుండా చనిపోయిన వారు దయ్యాలు అవుతారు. జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనం ఈ అంశం నేర్చుకోబోతున్నాం. దేవుడు కాదు, లూసిఫర్ కాదు, దేవదూతలు కాదు, దురాత్మల సమూహం గూర్చి కాదు. ఏమి నేర్చుకోబోతున్నాము? దయ్యములను గూర్చి నేర్చుకోబోతున్నాం. కొందరు అభిప్రాయం ఏంటంటే దయ్యాలు లేవండి అంటారు. అది తప్పు. వారికి ఎక్స్పీరియన్స్ లేదు కనుక లేవు అనుకుంటారు. ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టారు. నేను ఈ రోజున మీకు ప్రతి మాట బైబిల్ ఆధారంతో నేర్పించబోతున్నా. హల్లెలూయా. దయ్యాలు ఉన్నాయి. కానీ కొందరు ఎలాగ దాన్ని మళ్ళీ పక్కకు తిప్పారంటే, దయ్యాలు ఉన్నాయండి, దయ్యాలు కాదు, దురాత్మలే. పరలోకములో నుంచి పడిపోయినటువంటి దూతలు చెడ్డ ఆత్మలు ఉన్నాయి కదా, ఆ దురాత్మలే దయ్యాలుగా భూమి మీద మనుషుల్ని పట్టుకుంటున్నాయి. చచ్చిపోయిన వారి పేరు చెప్పుకొని అలాగ కనబడతాయి అంటూ వారు మరొక వ్యాఖ్యానం చేశారు కొందరు. దురాత్మలు అనేటువంటివి ఉన్నతమైనవి, బహుశక్తి కలిగినటువంటివి, దయ్యాల కంటే బలమైనటువంటివి. బలహీనుల పేర్లు చెప్పుకొని అవి తిరగాల్సిన కర్మ వాటికేంటండి? దట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సరే, అలా కాదండి, మీరు చెబితే కాదు, బైబిల్ చెప్పాలి అని మీరు అంటారు. ఖచ్చితంగా బైబిల్ ద్వారానే మీతో మాట్లాడతాను నేను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని అనుమతి వలన పడిపోయిన దురాత్మలు కూడా మనుషులను పట్టుకుంటాయి. నోట్ దిస్ పాయింట్. దయ్యాలు పట్టుకుంటాయి, దురాత్మలు కూడా కొన్ని సందర్భాల్లో పట్టుకున్నట్లుగా బైబిల్ మనకి చూపిస్తుంది. సౌలు మీదకి దేవుని ఆత్మ వెళ్ళిపోగానే దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చింది. ఇది దయ్యం కాదు. జాగ్రత్తగా వినాలి. పాపం ఇలాంటివి చదువుకుని వాళ్ళు ఏమనుకున్నారంటే దయ్యాలు లేవండి, దురాత్మదిగో బైబిల్లో ఉంది కదా ఉంటాయి అని వాళ్ళ నమ్మకం. అది అంటే చచ్చిపోయిన మనుషులకు దయ్యాలు గారు, చచ్చిపోయిన మనుషులు వెంటనే శిక్షలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకేం సంబంధం ఉండదు, కోపం ఉంచుకోరు, పగుంచుకోరు, వాళ్ళకేం ఉండదని ప్రసంగి గ్రంథం చెప్తుందంటూ పాపం 1-2 వచనాలు వాళ్ళకి అలా తీసుకుని వాళ్ళకి అలా అర్థం చేసుకుని అలా వచ్చారు లైన్లోకి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ ఉండింది, సౌలు రాజు మీద. దేవుని మాట వినలేదు గనక సౌలు రాజు మీద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చింది, సౌలును వెరిపించింది, బాధ పెట్టింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఒక్కొక్క దానికి సమాధానం చెప్పి ముందుకెళ్ళాలి. ఎలాగంటే అదేంటండి, దురాత్మ దేవుడి దగ్గర ఉండటం ఏంటి? ఈ ప్రశ్న వెంటనే రావాలి మీకు. దేవుడు పరిశుద్ధుడు,
మహోన్నతుడు, మహాగణుడు, ఘనమైన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహోన్నతమైన దేవుడు, పరిశుద్ధుడు. అపవిత్రులు పోకూడని మార్గం అది, పరిశుద్ధులు జీవించే స్థలం అది. దేవుడు పరిశుద్ధుడు. మరి దురాత్మ ఆయన దగ్గర నుంచి రావడం అంటే అర్థం ఏంటండి? ఆయన దగ్గర ఉంది అని అర్థం కాదు. దురాత్మల సమూహము పరమండలములో పైనున్నాయి గనక దేవుడు అనుమతించిన వెంటనే పరమండలము నుంచి దిగి వచ్చి పౌలు గారిని సౌలు రాజును పట్టుకుంది అని అర్థం. అంతేగాని దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర కూర్చుని ఆయన పంపితే వచ్చిందని అర్థం కాదు. బైబిల్ చక్కగా అర్థం చేసుకోండి, సమంగా అర్థం చేసుకోండి, సరిగా చదువుకోండి, చక్కగా నేర్చుకోండి. ఏం చెప్పాను నేను? ఎఫెసీ పత్రిక మీకు వాక్యాధారం చూపిస్తానన్నాను కదా. 6వ అధ్యాయము 12వ వచనం. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పరమండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడు. ఎక్కడుంటాయి దురాత్మలు? ఆకాశ మండలమందు ఉన్నాయి. అందుకనే దేవుని యొద్ద నుంచి వచ్చిందంటే పైనుంచి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. కొంతమంది అక్షరాన్ని పట్టుకుని దాన్ని ఏలాడుతూ ఉంటారండి. ఆత్మీయత తెలియదు వీళ్ళకి. అందుకే ప్రభువే చెప్తాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. పాత నిబంధన గ్రంథములో దురాత్మలు భూమి మీదకి వచ్చిన సంఘటనలు ముఖ్యంగా 3 ఉన్నాయి. నేను అటు వెళ్తే మళ్ళీ రాలేనేమో. న్యాయాధిపతుల కాలంలో అబీమెలెకు రాజు షెకెముకు సంబంధించినటువంటి ధనవంతులకు వైరం పెట్టడానికి ఒక దురాత్మ వచ్చింది. షెకెము యజమానులకును అబీమెలెకు రాజుకు వైరం కలగజేయటానికి వాళ్ళు కొట్లాడుకో చావడానికి, తన్నుకోవటానికి, నరుక్కోవటానికి, వారిని ద్వేషించుకోవటానికి ఒక దురాత్మ వచ్చింది అని ఉంటుంది. దయ్యం కాదు. రెండో ఇన్సిడెంట్, సౌలు రాజు మీదకి దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ ఎట్లా శాంతించాలి? దావీదు చమత్కారముగా వాయిద్యములు వాయించేవాడు. ఆ చమత్కారపు శ్రావ్య శబ్దములు వినినప్పుడు దురాత్మ శాంతించేదిట. అప్పుడు సౌలు గారికి కాస్తంత నెమ్మదిగా ఉండేది. వన్ టూ త్రీ మూడో విషయం, వారి నోట, ప్రవక్తల నోట నేను అబద్ధమాడే ఆత్మగా వెళ్ళి పనిచేస్తానని దేవుడి దగ్గర నుంచి ఒక ఆత్మ వచ్చిందనేది మన బైబిల్లో ఒక రాజుల చరిత్రలో ఒక చోట చూస్తాం. ఈ 3 సంఘటనలు ముఖ్యంగా కనబడతాయి. ఆహాబు రాజు కాలంలో యుద్ధానికి వెళితే ఓడిపోతామని దేవుని ఆత్మ చెబితే దయ్యాలన్నీ సమావేశం వేసుకొని లేదు నేను ఏమేమి చెప్తానంటే వెళ్ళి మీరు గెలుస్తారని ప్రేరేపిస్తానని అబద్ధమాడు ఆత్మగా ఒక దురాత్మ దిగి వచ్చింది, ప్రవక్తలోకి వచ్చింది. ఇప్పుడు వినండి, దీని ఇట్లా వదిలేసేద్దాం. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము? కొన్నిసార్లు దేవుని అనుమతి చొప్పున దురాత్మలు కూడా భూమి మీదకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులను బాధించడానికి అనుమతి పొంది కార్యాలు చేస్తాయి. ద సేమ్ వే మరణించిన మనుషుల ఆత్మలు వారు చెడ్డవారైతే దయ్యములుగా మారి కొన్ని సందర్భాల్లో కొంతమందిని పట్టి పీడించడం జరుగుతుంది. సో దయ్యాలు ఉన్నాయి. ప్రియులారా, మనకి కాలక్రమంలో అవి తగ్గుకుంటూ వచ్చినాయి. కానీ మనం ఇక్కడ అన్యజనుల మధ్య దేవుని పరిచర్య ప్రారంభించిన దినాల్లో మనం ఇక్కడ నిలదొక్కుకోవటానికి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మరి దయ్యములు పట్టిన వారు విడుదల పొందుట,
కొన్ని కార్యముల ద్వారా ఈ అన్యజనుల మధ్య దేవుడు మనకు ఒక సంఘాన్ని స్థాపించే ముందు ఆయన ఏం చేశాడు? కొన్ని కార్యములు మన మధ్యలోనే దేవుడు జరిగించాడు. ఎస్, ఏమండి, ఆయిల్, నూనె, కొబ్బరి నూనె ఎవరు చెప్పారండి అంటే కొంతమంది క్రైస్తవ బోధకులే విమర్శిస్తూ కొబ్బరి నూనె ఏమంటుంది, కొబ్బరి నూనె కదండి వీళ్ళు అమ్ముకుంటున్నారు. సరే, అది వేరే విషయం. ఏదో చిలకరిస్తారు, ఎందుకు యేసు రక్తం అంటారు, ఏంటండి ఎన్ని లేనిపోని పిచ్చి మాటలు అనే పిచ్చి క్రైస్తవులు ఉన్నారు. నేను ఒకసారి ఆ పావని అనే అమ్మాయి అనుకుంటాను, అమ్మాయి దయ్యం పట్టినప్పుడు చిన్న పాక, అప్పుడు మనకి యేసు రక్తం అని నుదుటి మీద ఇలా వేసానండి, ఇంకంతే. అది బతిమలాడతా నన్ను ఎల్లనీవా, నువ్వు నన్ను ఇక్కడ ఏది వేసావు, నేను బిగుసుకుపోయాను, అది తీవా ఇది తీవా. ఏం వేసాను నేను? నుదుటి మీద యేసు రక్తం వేసా. యేసు రక్తం ఎప్పుడైతే ఆ దయ్యము నుదుటి మీద, అమ్మాయి నుదుటి మీద వేసానో, ఇది తీయి అంటుంది. మోసం లేదు. మీలో కొంతమంది చూసుంటారు ఆ దినాన, మీలో కొంతమంది తెలుసు. బహిరంగంగా ఆ సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అది వెంటనే విడిచిపెట్టలేదండి ఆ చీకటి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి యేసు రక్తమని గుమ్మం మీద, అది రాకుండా గుమ్మం మీద నేను స్వయంగా నా చేతులతో వెళ్ళి చిలకరించి చల్లి వచ్చానండి. తెల్లారిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చారు. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడింది, నువ్వు రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయావుగా అన్నాను. అవును, ఏంటి అంత మంటలు వస్తున్నాయి, ఎందుకు అట్లా జల్లి వచ్చావు అని అంటుంది. ఏమి జల్లాను నేను అక్కడ? కొబ్బరి నూనె, ప్రార్థన చేసిన ప్రేయర్ ఆయిల్ చల్లా. సైతానికి ఎట్లా ఉంది? మంటలో మండుతూ ఉందంట. నేను అక్కడ చల్లాను కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోయానని స్వయంగా చెప్పింది. ఇక ఇలాగ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అమ్మ నువ్వు ఎవరు ఏంటని అడిగాం. మాది ఫలానా ఊరు, ఈ అమ్మాయి ఆ ఊరు వచ్చింది, రుద్రారం ఏదో సంథింగ్, ఆ ఊరిలో నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, అందుకని అప్పటి నుంచి ఈ అమ్మాయిలోకి వచ్చి ఉంటున్నాను అని చెప్పింది. తర్వాత స్వస్థపడినాక అమ్మాయిని అడిగాం, అసలు ఆ ఊరు నిజమేనా, ఆ చచ్చిపోయిన మనిషి నిజమేనా, అక్కడ జరిగిన విషయాలు కరెక్టేనని ఎంక్వైరీ చేస్తే అన్నీ కరెక్టే. అబ్బో, ఇలాంటివి చాలా చూశాను నేను, బాల్యం నుంచి చూశాను నేను. కొందరికి అర్థం కాక, వారి అనుభవంలో లేక, చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు ఎట్లా అవుతారండి? బైబిల్ తెలియదు వాళ్ళకి, బైబిల్ అపార్థం చేసుకున్నారు, బైబిల్ వక్రీకరించారు. ఇప్పుడు లైన్లోకి వద్దాం. ప్రియులారా, సాధారణముగా మనిషికి దేవుడేమిచ్చాడంటే దేహము, శరీరము, ప్రాణము, ఆత్మ. చెప్పండి, మూడింటితో మిళితమై ఉంది మానవుని యొక్క బ్రతుకు. బికాస్ ఆఫ్ గాడ్ ఈజ్, మనం చూస్తాం కదా, ఏం చూస్తాము? త్రియేక దేవుడు. గాడ్ ఈజ్ ట్రినిటీ, త్రిత్వమై ఉన్న దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంగా ఉన్న దేవుడు ఒక్కడే. మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ త్రిత్వంగా ఉంది, కానీ ఒకటే మనిషి. ప్రియులారా, దేహమును ఆత్మను కలిపి ఉంచేది ప్రాణం. ఆ ప్రాణం గనక బాడీలోంచి బయటికి వెళ్ళిపోతే ఆత్మ దేహము వేరైపోతాయి. దేవుడు ఆయుష్కాలం ఇస్తాడు. నీవు జాగ్రత్తగా బ్రతికితే నీ ఆయుష్కాలాన్ని నువ్వు చక్కగా కొనసాగించుకొని ఈ లోకయాత్ర చేస్తావు, ఈ లోకం నుంచి వెళతావు. లేదు ఇంకా భక్తిగా జీవించి మంచిగా బ్రతికితే దేవుడు ఇంకా నీకు కొంచెం ఆయుష్కాలాన్ని పెంచుతాడు, అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. కొంతమంది బుద్ధిహీనులు ఆయుష్కాలానికంటే ముందే చచ్చిపోతారంట. కారణం ఏంటి? వారి పాపం, తిరుగుబాటుతనం. వారి పాపం వల్ల కొందరు తమకు నియమించిన ఆయుష్కాలము కంటే ముందే చచ్చిపోతారని ప్రసంగి గ్రంథంలో ఉంది.
బుద్ధిహీనంగా తిరగబాక, అధికంగా దుర్గమార్గ పనులు చేయబాక, నీ కాలమున కంటే నువ్వు ముందెలాగా చచ్చిపోతావు. అంటే దేవుడు ఒక స్టేజ్ పెట్టాడు, కానీ దానికంటే నువ్వు ముందే చచ్చిపోతావు. ఎందుకంటే నీ పాపం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సాధారణంగా ఈ దేహమును విడిచిన తర్వాత దేహములో ఉన్న ఆత్మ, దీన్ని మనం ఏమంటున్నాం చెప్పండి? స్పిరిట్ అంటాం, అవునా? దేహాన్ని ఏమంటాము? బాడీ. ప్రాణాన్ని ఏమంటాము? సోల్. ఈ యొక్క స్పిరిట్ అనేటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడిది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేహము మంటిలో నుంచి వచ్చింది. ఆదాము దేహము మంటిలో నుంచి వచ్చింది కనుక ఆదాముల నుంచి వచ్చిన మనుషులందరూ మొన్నే గనక వెనకటి వలె మొన్నైపోవాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అనుగ్రహించాడు గనక మరలా తిరిగి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒక కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టింది అనుకుందాం. మరి వాళ్ళకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకమందున దేవుని దగ్గర నుంచి వచ్చింది. అందుకనే మరలిపోవును అంటే ఒకసారి వచ్చింది మరలా వెళ్తుందని అర్థం. మీరు బైబిల్ చక్కగా విభజించి క్లియర్గా నేర్చుకోండి, చూడండి. అక్కడ అదే ఉంది. మళ్ళీ చదవండి. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును కాదు, మరలా పోవును. అంటే ఒకసారి వచ్చింది, రెండోసారి ఇది జరుగుతుందని అర్థం. హల్లెలూయా. ప్రియులారా, దీన్ని ఏమంటున్నాము చెప్పండి? స్పిరిట్ అంటారు. స్పిరిట్ అంటే ఆత్మ. మీకు తెలుసా? దయ్యము అంటే అర్థం ఏంటంటే ఆత్మ అని అర్థం బైబిల్ ప్రకారం. మనకు తెలియక ఆత్మ అంటే మనకు భయం వేయదు, దయ్యం అంటే భయం వేసింది. ఎరా తేజ? అవునా? ఇప్పుడు ఆత్మ అంటే కొంతమంది భయం వేయదు, దయ్యం అంటే భయం వేస్తుంది. ఇప్పుడు లిసన్, క్రొత్త నిబంధనలో వీటి చరిత్ర క్లియర్గా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా మనుషు నుంచి విడిపోయినటువంటి మనుషుకు సంబంధించినటువంటి ఆత్మలే దయ్యాలని అంటారని నేను దీన్ని మీ కొరకు సిద్ధం చేశాను. ప్రభువుని అడిగాను, ప్రార్థన చేశాను. ప్రభు దీనికి ఆమోద ముద్ర కూడా వేశాడు. అందుకే నేను మీకు ధైర్యంగా ఈ విషయాలు మీకు బోధిస్తున్నాను, అనుమానం లేకుండా. ప్రాణము ఆత్మ విడిపోయిన తర్వాత దేహము సమాధి చేస్తాము. ఈ ఆత్మను అసలు ముందుగా ఏమంటారంటే ప్రేతాత్మ అంటారు. ఏమంటాము? ప్రేతాత్మ అంటారు. దీన్ని ఇంగ్లీష్ వెర్షన్లో డెడ్ అని పిలిచారు. ఆత్మని స్పిరిట్ అన్నారు, ప్రేతని డెడ్ అని చెప్పబడింది. డెడ్ అంటే ప్రేత. జాగ్రత్తగానండి, ప్రేతలు. ప్రియులారా, మీకు ఒక వాక్యం చదవాలి దీనికి ఆధారంగా. కీర్తన గ్రంథం 88:10. ప్రేతలు అనగా చచ్చిన వారు అని అర్థం. అమ్మా వినండి, డెడ్ అంటే ప్రేతలు, ప్రేతలు అనగా చచ్చిపోయిన వారు అని అర్థం. తర్వాత యెషయా గ్రంథం కూడా తీయండి, 26:14 ఉంచండి. ఇప్పుడు కీర్తన చదవండి, గట్టిగా వినపడాలి. మళ్ళా, మృతులకు నీవు అద్భుతములను చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది. ప్రేతలు అనగా చచ్చిపోయిన వారు, మృతులైన వారిని ఏమని పిలుస్తారా? ప్రేతలు అని అంటారు. ప్రేతాత్మ అంటే చచ్చిపోయిన వారి ఆత్మ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అంటే మనిషిలో నుంచి, మనిషి చచ్చిపోయాడు, ఆ వ్యక్తికి చెందిన దానిని ప్రేతాత్మ అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఒక వచ్చిన ఆధారం కీర్తన గ్రంథం క్లియర్గా ఉంది. మీరు ఇంకా యెషయా గ్రంథంలోకి వెళ్ళి ఆ మాట కూడా చదవండి. చచ్చిన వారు మరలా బ్రతుకరు,
అనగా ప్రేతలు లేవరు, అంటే చచ్చిన వారిని ప్రేతలు అని కోట్ చేయబడింది. ఇక్కడ కూడా మీకు ఆధారం. ఓకేనా? మీకు అర్థమవుతుందా క్లియర్గా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒకటి క్లియర్ అయిందా? చచ్చిన వారిని ఏమని బైబిల్ చెప్తుంది? ప్రేతలు అని చెప్తుంది. ప్రేతాత్మ, చనిపోయిన వాని ఆత్మ. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. లాజరు చనిపోయినప్పుడు అతడు ప్రేత వస్త్రముల చేత కట్టబడి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. అవునా? ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ కన్నీటితో అక్కడ ఏడ్చాడు, అయిపోయింది. యేసు వారు ఏమన్నారంటే, లాజరు కమ్ అవుట్ అని పిలిచాడు. వెంటనే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై, సమాధి వస్త్రాలు, సమాధిలోకి వెళ్ళే వారికి వేసే వస్త్రాలు. యేసువారు చనిపోయినప్పుడు కూడా ఆయన దేహమునకు ప్రేత వస్త్రాలు చుట్టి సమాధిలో ఉంచారు. ప్రేతలు అనగా చనిపోయిన వారు, డెడ్ అని బైబిల్ చెప్తుంది. చనిపోయిన వారి ఆత్మలు. గుర్తుంచుకోండి, దురాత్మలు వేరు. అందుకని మీకు క్లారిటీ చెప్తుంది. దురాత్మలు వేరు, పడిపోయిన వారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మానవ సంబంధితమైన మృతమైన వారిలోంచి వచ్చే ఆత్మలు. వినండి, పరిశుద్ధాత్మలు అయితే మంచివారు, భక్తి కలిగిన వారు, ప్రార్థనాపరులు, దేవుని ఎరిగిన వారు. వారు ఎక్కడికి వెళతారండి? వారు పైలోకములో ఉన్నటువంటి పరదేశులోనికి వారు కొనిపోబడతారు. మనం ఏమి నేర్చుకుంటున్నాం? పరదేశు అనేది క్రీస్తు వారి మరణం తర్వాత చెరను చెరగా పట్టుకొని క్రింద ఉన్నటువంటి పాతాళ లోకములో ఉన్న పరదేశును తీసుకొని పరలోకానికి దానిని తీసుకొని వెళ్ళాడు. పరలోకములో ఒక పార్టులో పరదేశు ఉంది. పరలోకము వేరు, ఇప్పుడు పరదేశు వేరు. ఇప్పుడు భక్తి కలిగి విశ్వాసము కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులైతే చనిపోయి వారు పైలోకములో ఉన్న పరదేశుకు వెళతారు. తీర్పు జరిగిన తర్వాత పరలోకంలోకి వెళతారు. గుర్తుంచుకోండి, పాపములో జీవించి త్రాగి దొంగై మోసగాడై నరహత్యలు చేసినటువంటి వాడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు? అతను ఆత్మ దయ్యముగా మారుతుంది. దయ్యం అంటే ఆత్మే. దీన్ని ఏమని పిలవాలి? ప్రేతాత్మ. ఈ మాటలు అనగానే అమ్మో అని భయం వస్తుంది. ఆత్మ అంటే భయం ఉండదు, కానీ దయ్యం అన్నా ప్రేతాత్మన్నా అమ్మో అనుకుంటాం. కానీ దీని అర్థం ఏంటి? బైబిల్ ఏం చెప్పబడింది? చచ్చినటువంటి వారిని ప్రేతాత్మలు అని పిలిచారు. కీర్తన గ్రంథంలో చూసాం, యెషయా గ్రంథంలో చూసాం. ఏం రాయబడింది అక్కడ చెప్పండి? చనిపోయినటువంటి వారి గూర్చినటువంటి మాట చెప్పబడింది. ప్రియులారా, ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం. శరీరము నుంచి మనుషులు బ్రతికి చనిపోతే చెడ్డవారైతే వారు ఏమవుతున్నారు? డెడ్ అని పిలువబడుతున్నారు. నెంబర్ 1 డెడ్ అనగా ప్రేతలు, చనిపోయినటువంటి వారు, వారి ఆత్మలు. 1. 2, ఇందాకే మనం గుర్తు చేసుకున్నాము, స్పిరిట్ అని పిలుస్తున్నామని చెప్పాను కదా. స్పిరిట్ అంటే ఆత్మ. ఓకే, దీనిని భూతము అని కూడా పిలుస్తారు. భూతాన్ని కూడా స్పిరిట్ అనే పిలుస్తారు. ఇంకొక భయంకరమైన మాట ఏంట్రా? భూతము. ఇందాకేమన్నాము? దెయ్యము, ప్రేతము, భూతము. దురాత్మలకు ఇవి సంబంధం లేని పదాలు. మీకు బైబిల్ ఆధారాలు చూపిస్తూ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇవన్నీ మనుషునికి చెందినవే. ఏమన్నాను? భూతము ఉందా? ఉంది. ఏంటది? భూతం. భూతం అంటే ఏంటి? ఆత్మ. దయ్యం ఉందా? ఉంది. దయ్యం అంటే ఏంటి? ఆత్మ. ప్రేతలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఏంటి? ఆత్మ. ఎవరాత్మ? మానవుని విడిచిన దుష్ట ఆత్మలు. దుష్టులైన మనుషులు విడిచిపెట్టిన ఆత్మలే ప్రేతలు, భూతాలు, దయ్యాలు.
దీనికి జవాబు ఏంటండి? ఈ భూతాలైనటువంటి వాటికి శరీరం ఉండదు, ఆత్మే ఉంటుంది. జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు శుక్రవారం సిలువ వేయబడ్డారు. Please subscribe our YouTube channel క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.